ఏపీహెచ్బీ కాలనీలో బీఆర్ఎస్వీ నేత వీరంగం సృష్టించాడు. ఓ హాస్టల్పై బీఆర్ఎస్వీ నాయకుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అండ్ బ్యాచ్ అర్ధరాత్రి దాడి చేసింది. హాస్టల్కు వెళ్తున్న ఓ యువతిని మద్యం మత్తులో దుర్గాప్రసాద్ అండ్ బ్యాచ్ కామెంట్ చేసింది. తప్పని చెప్పినందుకు వెంకటేష్ అనే యువకుడిపై దాడి చేశారు. వెంకటేష్ భయంతో దాడి నుంచి తప్పించుకునేందుకు హాస్టల్లో తలదాచుకున్నాడు. అయినా హాస్టల్లోకి వచ్చి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో హాస్టల్ కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ కేపీహెచ్పీలో హాస్టల్ పై దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, కేబీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 3 లో ఓ హాస్టల్ పై బీఆర్ఎస్ అధ్యక్షుడు అలాగే కార్యకర్తలు అర్ధరాత్రి దాడికి దిగారు. కేబీహెచ్పీ కాలనీ డివిజన్ బీఆర్ఎస్పీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం తన గ్యాంగ్ తో నిన్న రాత్రి మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే హాస్టల్ కు వెళ్తున్న ఓ యువతిని మద్యం మత్తులో దుర్గాప్రసాద్ అనే బ్యాచ్ అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ అటుగా వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి ఆ బీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తో పాటు అతని గ్యాంగ్ కు అలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దంటూ దుర్గాప్రసాద్ కి వెంకటేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే మద్యం మత్తులో ఉన్న దుర్గాప్రసాద్ అనే బ్యాచ్ ఒక్కసారిగా కోపాదృప్తులై తమకే నీతులు చెప్తావా అంటూ వెంకటేష్ పై మూకుముడిగా దాడికి దిగారు. వెంటనే ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు వెంకటేష్ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తాను ఉంటున్న శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్ కు వెళ్లి అక్కడే తలదాచుకున్నాడు. అయినప్పటికీ దుర్గాప్రసాద్ అనే గ్యాంగ్ వదలకుండా హాస్టల్ వద్దకు చేరుకుని కర్రలతో హాస్టల్లో ఉన్న కిటికీలతో పాటు తలుపులను కూడా ధ్వంసం చేశారు. అలాగే వెంకటేష్ పై కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో వెంకటేష్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అప్రమత్తమైన తోటి వారు ప్రస్తుతం హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్లారు. ప్రస్తుతం వెంకటేష్ ను హాస్పిటల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ కు ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కొద్దిసేపటి క్రితమే వైద్యులు అయితే తెలిపారు. అయితే ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్పీ నేత దుర్గాప్రసాద్ తో పాటు అతని సహచరులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే కేసు నమోదు చేసిన కేవీహెచ్పీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే వెంకటేష్ పై దాడికి దిగిన బీఆర్ఎస్పీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తో పాటు అతని గ్యాంగ్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. థాంక్యూ మణికంఠ. ఇదేనా